ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అట్లు మార్గమందు తాము చూచిన సంగతులను గూర్చి మాట్లాడుచు తమ ప్రయాణమును తేలికగా ఉండునట్లు చేసుకొనిరి. లేకుంటే వారు అడవిలోబడి వెళ్ళుచున్నందున వారికి చాలా ఆయాసము కలిగి ఉండును. వారు కొంచెము ఆ అడవిలో నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు విశ్వాసి దేవుని దయవల్ల వెనుకకు తిరిగి చూడగా తమ వెనుక ఒకడు వచ్చుట చూచెను. అప్పుడు వాని పోల్చి తన సహోదరునితో, విశ్వాసి, ఓహో, ఇదిగో ఎవరో వచ్చుచున్నారనెను. క్రైస్తవుడు, నా మంచి స్నేహితుడైన సువార్తికుడని పలికెను. విశ్వాసి, అవును, ఆయన నాకును మంచి స్నేహితుడు గదా. ఆయనే గవినికి వచ్చు మార్గమందు నన్ను ప్రవేశపెట్టెననెను. అంతలో సువార్తికుడు వారిని కలుసుకొని ఇట్లు దీవించెను. సువార్తికుడు, నా ప్రియ స్నేహితులారా, మీకు క్షేమము, మీ సహాయకులకును క్షేమమవునుగాక. క్రైస్తవుడు, నా మంచి సువార్తికుడా, సుస్వాగతము, సుస్వాగతము. నీ ముఖదర్శనము, నీ పూర్వోపకారమును, నా శాశ్వతమైన మేలు నిమిత్తము నీవు విసుకక సహించిన ప్రయాసములను నాకు జ్ఞాపకము చేయుచున్నది. విశ్వాసి, ప్రియమైన సువార్తికుడా, 10,000 దొరికినట్లు నీ సహవాసము నాకు దొరికినది. ఇది మంచిది. మా వంటి దీనులైన యాత్రికులకు ఇది ఎంతో రమ్యమైనది. సువార్తికుడు, నా ప్రియులారా, మనము ఎడబాసిన నాట నుండి మీకు ఏమేమి సంభవించెను, మీరు ఎట్లు ప్రవర్తించితిరని అడిగినందుకు క్రైస్తవుడును విశ్వాసియు తమకు మార్గములో సంభవించిన సమస్త సంగతులను ఆయనతో వివరముగా తెలియచెప్పిరి. థ్యాంక్ యూ.